హాయ్ అండి, వెల్కమ్ టు అబ్ ఇన్ఫో. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక ముందడుగైతే పడింది. అయితే నాకు తెలిసిన ఒక చిన్న విలేజ్లో మాత్రం ఈరోజు ఇందిరమ్మ అప్లికేషన్స్ అయితే స్వీకరించారు. అయితే దీని అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు పూర్తిగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. వివరాల్లోకి వెళ్తే, ఈ ప్రజాపాలనలో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లికేషన్ చేసుకున్నారో వారింటికైతే ఈరోజు అధికారులు అయితే వెళ్ళారంటండి. వెళ్ళిన తర్వాత వారికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంటు, రేషన్ కార్డు, ఇలా పూర్తి వివరాలు అయితే స్వీకరించడం అయితే జరిగిందంట. ఈ పూర్తి ఇలా ఎవరైతే ఎంతమంది అయితే ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నారో వారి పూర్తి వివరాలు స్వీకరించిన తర్వాత ఈ ఏదైతే లిస్ట్ ఉంటుందో ఇది వచ్చేసి గ్రామ పంచాయతీలో నోటీస్ అయితే చేస్తారంట. నోటీస్ చేసిన తర్వాత అభ్యంతరాలు కూడా స్వీకరిస్తామని చెప్పడం అయితే జరిగిందంట. అభ్యంతరాలు అంటే ఇప్పుడు గతంలో వీరికి వచ్చింది వారికి వచ్చిందని ఇష్యూస్ రాకుండా ఈ బెనిఫిషరీకి సంబంధించి లిస్ట్ వేసిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఈ ఫైనల్ లిస్ట్ అనేది వేస్తారట. ఫైనల్ లిస్ట్ వేసిన తర్వాత కూడా గ్రామసభ నిర్వహించి ఇందులో ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ పూర్తి ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో అంటే అర్హులు ఉంటారో వారిని గుర్తించి వీరైతే మంత్రులకు సిఫార్సు చేస్తారంట. మంత్రుల నుంచి అలాగే జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు ఉంటారో వారికి వెళ్తుంది, వారి నుంచి కలెక్టర్కి వెళ్తుంది. కలెక్టర్ అప్రూవల్ అయిపోగానే వీరికైతే విడతల వారీగా వీళ్ళైతే అమౌంట్ అయితే వస్తుంది. అమౌంట్ రావాలంటే కూడా బేస్మెంట్ స్థాయిలో ఫొటోసు, అలాగే సజ్జల్ లెవెల్లో ఫొటోసు, అలాగే రూఫ్ లెవెల్ ఫొటోస్, అలాగే ప్లాస్టింగ్ ఫొటోస్, ఇలా 4 ఫొటోస్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సబ్మిట్ చేసిన ఫోటోని వాళ్ళు ఆన్లైన్లో ఏదైతే అప్లికేషన్ తీసుకొచ్చారో అందులో వీళ్ళు చేసి అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక్కొక్కరికి విడతల వారిగా అట్లా అమౌంట్ అనేది వస్తుందన్నమాట స్టేజ్ బట్టి. ఇదైతే ప్రజెంట్ మనకున్న పూర్తి సమాచారం. మరింత పూర్తి సమాచారంతో మరొక వీడియో అయితే నేను చేస్తాను, మీ ముందుకైతే వస్తాను. ఎందుకంటే చాలామంది నిరుపేదలు అయితే ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి నాకు తెలిసి ఈరోజు నేను కనుక్కున్న పూర్తి ఇన్ఫర్మేషన్తో అయితే వీడియో అయితే చేస్తున్నాను. అలాగే ఇంకొకటి కూడా చెప్తున్నాను, రేషన్ కార్డు ఉన్నా లేకున్నా కూడా పర్లేదు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కొత్త రేషన్ కార్డును ఇష్యూ చేయలేదు కాబట్టి వారికైతే ఈ ఆధార్ కార్డు ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇదండి ప్రజెంట్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మన దగ్గర ఉన్న పూర్తి సమాచారం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి. దాని ద్వారా మరింత మందికి అయితే లబ్ధి చేకూరుతుందని మనం అయితే వీడియో అయితే చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబ్ ఇన్ఫో.